అరుణాచలం నుండి పాండిచ్చేరి వెళ్లే దారిలో గింజీ ఫోర్ట్కి జస్ట్ కొద్ది దూరంలో కొండల మధ్య దాగున్న ఈ అద్భుతమైన లొకేషన్ని నేను ఎక్స్ప్లోర్ చేశాను. చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో ఎన్నో రాతి మెట్లతో ఉన్న ఒక ప్రశాంతమైన సరస్సు. మెయిన్ రోడ్డుకి కాస్త దూరంగా ఉండటం వల్లేమో ఇక్కడికి వస్తే టైం మిషన్ ఎక్కి వందల ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఈ సరస్సుకు ఆనుకునే శతాబ్దాల నాటి ఒక పాత గుడి ఉంది. చారిత్రక శిల్పకళతో ఎన్నో కాల గర్భంలో కలిసిపోయిన కథలను దాచుకున్న ఈ ప్లేస్ నిజంగా ఒక మిస్టరీ. ఇక్కడి ప్రశాంతత మైండ్ బ్లోయింగ్ అంతే. నెక్స్ట్ టైం మీరు ఈ రూట్లో వెళ్తుంటే ఈ హిడెన్ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక స్వయంభూ హనుమాన్ ఆలయం ఉంది. ఈ చుట్టుపక్కల కొండల మధ్య వెలిసిన ఈ స్వామిని చూడగానే ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ అండ్ డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే గుడి చుట్టూ చాలా కోతులు ఉన్నాయి. చూస్తుంటే ఈ వానర సైన్యమే ఆ స్వామిని, ఈ లొకేషన్ని కాపాడుతున్నట్టు అనిపించింది. అందుకే నా వంతుగా ఆలయ అభివృద్ధికి చిన్న డొనేషన్ ఇచ్చి ఇక్కడ కోతులకి కొన్ని స్నాక్స్ తినిపించాను. ఈ రూట్లో వెళ్తే హనుమంతుడి ఆశీస్సుల కోసం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ పంతులు గారు చెప్పిన దాని ప్రకారం ఈ ఆలయానికి 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉందట. ఇక్కడ ప్రతి వీకెండ్ భక్తుల కోసం అన్నదానం కూడా చేస్తారు. అందుకే వారాంతాల్లో ఈ పవిత్ర క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. మనం చేతిలోకి స్నాక్స్ తీసుకోగానే చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ మనల్ని చుట్టేసి ఆ స్నాక్స్ కోసం మన వైపు దూసుకొస్తాయి. కొన్ని అయితే చెట్లపై నుండి, పాత రాతి స్తంభాలపై నుండి సడన్గా కిందకి దూకుతాయి. కానీ వీటికి ఫుడ్ పెట్టేటప్పుడు మన చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఇక ఇక్కడి నుండి చూస్తే దూరాన గంభీరంగా కనిపించే గింజీ కోట వ్యూ అద్భుతంగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ట్రాయ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచిన ఈ కోటను శత్రువులు అస్సలు జయించలేకపోయేవారట. శివాజీ మహారాజు లాంటి గొప్ప వీరులు నడిచిన ఆ చారిత్రక కోట ఈ గుడికి, సరస్సుకు అతి దగ్గరలోనే ఉండడం విశేషం. 36 అడుగుల భారీ పంచముఖ శ్రీ ఆంజనేయ స్వామి కొలువైన పుణ్యక్షేత్రమే ఈ పంచవటి క్షేత్రం. ఇది తిండివనం పాండిచ్చేరి హైవే పక్కన ఉన్న పప్పంచావడి అనే గ్రామంలో ఉంది. వాల్మీకి రామాయణంలో నాసిక్ మరియు పంచవటి అనే 2 పవిత్ర స్థలాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసలు ఈ హనుమంతుడికి పంచముఖ అవతారం ఎలా వచ్చిందో తెలుసా? శ్రీరాముడు హనుమంతుడిని అనుగ్రహించి నరసింహ, వరాహమూర్తి, హయగ్రీవ మరియు శ్రీ గరుడ దేవుళ్లను ప్రార్థించి వారి ఆశీస్సులు తీసుకోమని సూచించారు. హనుమంతుడి పవిత్రమైన సంకల్పాన్ని చూసి సంతోషించిన ఆ దేవుళ్ళందరూ వారి వారి ప్రత్యేక శక్తులను ఆంజనేయ స్వామికి ప్రసాదించారు. అలా హనుమంతుడు ఈ 5 ముఖాల పంచముఖ స్వరూపం లేదా అవతారాన్ని ధరించాడు. జై శ్రీరామ్, జై హనుమాన్కి జై. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.